హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఏంటి పొద్దున్నే వంటలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో మన వినాయక చవితి రోజుది నేను చాలా లేట్గా అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. సో నేను లేవంగానే కిచెన్కి వెళ్ళేసరికి మా మమ్మీ ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తుంది. ఏంటి స్పెషల్ అంటే సో దేవుడికి నైవేద్యాలు చేస్తుంది అని చెప్పేసింది. సో ఇక్కడ మా డాడీ అయితే మా మమ్మీకి కూడా హెల్ప్ చేస్తున్నారు, పులిహోర కలుపుతున్నాడు నైవేద్యానికి. ఇంక దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యేసి వచ్చిన. ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు. సో బేసిక్గా మేము ఇంట్లో గణేష్ పెట్టాము, మీకు అనిపించవచ్చు గణేష్ ఎక్కడ అని చెప్పి. సో అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ మేమైతే గణేష్ని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా పెట్టి నిమజ్జనం అయితే చెయ్యము. ఇంట్లో ఉన్న గణేష్కే పూజ చేస్తాము. సో యాజ్ యూజువల్ గణేష్ పూజ ఎట్లా చేస్తారో అట్లనే చేసుకుంటాం అనమాట. ఎందుకు పెట్టము అని అంటే మా తరతరాల నుంచి లైక్ మా నాన్నమ్మ వాళ్ళకి లేదనమాట. సో అందుకని చెప్పి మేము కూడా పెట్టాము. సో అది రీజన్. మేము ఏదైనా వాళ్ళకు ఉంటేనే మేము పాటిస్తాము. సో అట్లా వాళ్ళకి లేదు కాబట్టి మేము పెట్టాము. ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పూజ ముగించుకున్నారు. నేను ఇంకా ప్రిన్సీ ఉండే అనమాట. సో అప్పుడే మమ్మీ హారతి ఇస్తుంది. ఇంకా మేము కూడా హారతి తీసుకొని మంచిగా మొక్కుకున్నాం. చిన్నప్పుడు అయితే ఇక్కడ బుక్స్ పెడుతున్నాయి కదా, సో అది గుర్తొచ్చింది నాకు. ఇంకా దాని తర్వాత మా డాడీ కూడా కొబ్బరికాయ కొట్టిండు. బేసిక్గా మనందరం స్కూల్లో ఉన్నప్పుడు మంచిగా బుక్స్ పెట్టి బుక్స్కి అన్నిటికీ ఓం రాసి అంతా మొక్కుకుంటుండే కదా, సో అదంతా గుర్తొచ్చింది నాకు. దాని తర్వాత ప్రిన్సీ కూడా వచ్చేసి మేమిద్దరం గణేష్కి పువ్వులు పెడుతుండే. పువ్వులు పెట్టిన తర్వాత ఇంకా మా మమ్మీ నాకు చెప్తుండే అనమాట, లైక్ ప్రసాదాలన్నీ సమర్పించు అని చెప్పి. సో నేను ఆ ప్రాసెస్ చేస్తుండే. బేసిక్గా మనకు అంత తెలియదు కాబట్టి నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. దాని తర్వాత నేను ఇంకా మా పేరెంట్స్కి కొబ్బరి వాటర్ ప్రసాదంగా ఇస్తుండే. అంతే ఈ వీడియో. బాయ్. మీరందరూ మీ గణేష్ చతుర్థి ఎట్లా